వచ్చింది కాబట్టి తెలుగు ప్రజలందరూ ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాను చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి PhD వరకు నేనైతే ఉచితంగా ప్రభుత్వ విద్య చదువుతున్నాను. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారా, ప్రభుత్వ స్కూల్స్. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి. ఒకటేమో ప్రాణం, రెండేమో పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కావాలి. సామాన్య బతుకు అనేది ఎంత చిత్రంగా తయారైందో తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య. ఒక జంతువు బతకాలంటే అడవికి పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసి తినడం. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందరిది అయింది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్స్గా ఈరోజు చాలామంది నా సహచరులు కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరఫున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నాం. మొట్టమొదటిగా పేపర్ లీక్లు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచామని మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే పేపర్ లీక్లు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసినాం. సరే, పార్టీలు ప్రభుత్వాల విషయం పక్కన పెట్టి, రెండవది సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఫ్రీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నాను. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగానో ఎమ్మెల్సీగానో కాకుండా నేను ఒక ప్రజా సంఘం నాయకుడిగా, ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత, చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నాను. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు PCC ప్రెసిడెంట్గా వారు మొట్టమొదటి అయినప్పుడు వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వ వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి ఉంటుంది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పేవారు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అంటే SC, ST, OBC, మైనారిటీ, మహిళ అనేది లేదు. విద్య అందరికీ అందాల్సింది, అన్ని వర్గాల వారికి అందాల్సింది. వైద్యం కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చింది. అది 1991 ఎకనామిక్ పాలసీస్ అనుకోండి. ఆ రోజు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత దిగ్గీస్తే ప్రైవేట్ విద్య అనేది ఏమైతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం, వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు కాకముందు రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ TPS తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలని ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది.